మీ అందరికి ఒక మాటను చెప్పాలనుకుంటున్నాను. ఎనీ టైం, ఏ వేళలోనైనా నీకు యేసు ఎద్దుకు రావడానికి అవకాశం ఉంది. చర్చి తలుపులను మూయబడవచ్చు, పాస్టర్ అవైలబుల్గా లేకపోవచ్చు, బట్ యేసు ఎల్లప్పుడూ నీకు అవైలబుల్గా ఉంటాడు. నువ్వే స్థితిలో వచ్చినా ఆయన తన తలుపులు తెరిచి నిన్ను స్వీకరించువాడై ఉన్నాడు. నేను ఒకటి చేతును, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నీకు విరోధముగా, పరలోకమునకు విరోధముగా నేను పాపం చేశాను. నీ కుమారులలో ఒకడిని అనిపించుకోవడానికి నాకు ఎంత మాత్రమును యోగ్యత లేదు కనుక నీ పని వానిలో ఒకనిగా నన్ను చేర్చుకోమని నేను మా తండ్రితో చెప్తానని వాడు ప్రయాణం కట్టాడు. వాడు వచ్చుచుండగానే చెప్పండి, దూరంలో నుండి వాడు నాన్న వాణిని చూసి, చెప్పండి గట్టిగా, అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మెడ మీద పడి వానికి లెక్కించలేనన్ని ముద్దులు పెట్టి ప్రశస్తమైన వస్త్రమును తెచ్చి వీనికి కట్టి శ్రేష్టమైన ఉంగరమును తెచ్చి వీని వ్రేలకు తొడిగించి పాదరక్షలను వాడి కాళ్ళకు వాడికి తొడిగించి, క్రొవ్విన పశువును వధించండి, నా కుమారుడు చనిపోయాడు అనుకున్నాను, మరలా తిరిగి వచ్చాడు. యేసు యొద్దకు నీవు ఎప్పుడైనా రావచ్చు. యేసుని నామమున స్తోత్రం చెప్పండి హుషారుగా గట్టిగా. ఏ కార్యం కొరకైనా ఆయన దగ్గరికి మనం వెళ్ళొచ్చు. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు నాకు డిసప్పాయింట్మెంట్స్ ఖచ్చితంగా జరగవచ్చు. వినాలన్నమాట. ఎస్, నేను చెప్పే మాట వాస్తవం. మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఆశలు నిరాశలుగా మారవచ్చును. కానీ దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాడు. నేను నిన్ను విడువను, చెప్పాలి కొంచెం గట్టిగా, ఆమె నెడవాయను. ఏ ప్రేమలైనను వాడిపోవచ్చును, ఏ ప్రేమలోనైనను సమురు తగ్గిపోవచ్చును. అయితే దేవుని ప్రేమ సప్త సముద్రాలు ఎండిపోయినను ఆయన ప్రేమ ఎన్నడును మన పక్షమున అది ఎండదు. పరలోకమును ఎడల అది జీవ నది వలె ప్రవహిస్తూనే ఉంటుంది. యేసుని నామం. దేవుని స్తోత్రం చెప్పండి మంచి.